Hello everyone, welcome back to my channel, and this is the part 2 continuation of the respiratory system, anatomy and physiology. So first part 1 part 2 లో మనము upper and lower respiratory tract organs గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం about anatomy, and ఈ వీడియోలో we are going to discuss about the physiology of the respiratory system. So shall we start the video? But before starting the video, please like, share and subscribe my channel. Now we will start the video. Let's get started. So what is respiration? Respiration is the exchange of gas. అది ఎక్కడ అవుతుంది? బిట్వీన్ ద బాడీ సెల్స్ అండ్ ద ఎన్వైర్న్మెంట్. అంటే ఎన్వైర్న్మెంట్ నుంచి ఆక్సిజన్ని ఇన్హేల్ చేసి లంగ్స్లో ఎంటర్ అయిన తర్వాత అక్కడ సెల్స్ మధ్యలో గ్యాస్ ఎక్స్చేంజ్ అవుతుంది, వేర్ ఆక్సిజన్ ఇచ్చేసి దాని కార్బన్ డైఆక్సైడ్ రిసీవ్ చేసుకొని మళ్ళీ అదే త్రూ లంగ్స్ ద్వారా బయటికి ఎక్స్పైర్ చేయడం. సో దిస్ process is called respiration. Then what is breathing or pulmonary ventilation? Means movement of air into and out of the lungs is called breathing or pulmonary ventilation. And exchange of gases will takes place in two ways, that is external respiration and internal respiration. External respiration ఏమో లంగ్స్లో జరుగుతుంది, ఇంటర్నల్ రెస్పిరేషన్ ఏమో టిష్యూస్ అంటే సెల్స్లో జరుగుతుంది. సో బ్రీతింగ్ అంటే వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ దట్ ద మూమెంట్ ఆఫ్ గ్యాస్ అనమాట ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద లంగ్స్ ఈజ్ కాల్డ్ బ్రీతింగ్. సో బ్రీతింగ్లో ఏమవుతుందని అంటే ఆక్సిజన్ ఆల్వియోలైకి సప్లై చేసి అక్కడ నుంచి కార్బన్ డైఆక్సైడ్ని బయటికి తీస్తుంది అనమాట. సో దీనికి మజిల్స్ అనేవి హెల్ప్ చేస్తుంది. సో వాటర్ ఎక్స్పాన్షన్, చెస్ట్ ఎక్స్పాన్షన్ డ్యూరింగ్ ఇన్స్పిరేషన్ టైంలో మజిల్ యాక్టివిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, అంటే పార్ట్లీ వాలంటరీ అండ్ పార్ట్లీ ఇన్వాలంటరీగా ఉంటుంది. సో మెయిన్ మజిల్స్ ఏవైతే బ్రీతింగ్ ప్యాటర్న్లో హెల్ప్ఫుల్ అయ్యేవంటే ఇంటర్కోస్టల్ మజిల్స్ అండ్ ద డైఫ్రమ్. అండ్ ఇన్ డిఫికల్టీ టైమ్స్ అంటే నార్మల్లో అయితే ఈ టూ మజిల్సే హెల్ప్ఫుల్ అవుతాయి, కానీ ఎప్పుడైతే ఎస్ఓబి, సివియర్ ఎస్ఓబి అలా ఉన్నప్పుడు డీప్ బ్రీతింగ్ చేయడానికి అప్పుడు నెక్, షోల్డర్ అండ్ అబ్డామినల్ మజిల్స్ కూడా యూజ్ అవుతాయి. సో మజిల్స్లో ఫస్ట్ వి విల్ సీ ఇంటర్కోస్టల్ మజిల్స్. ఇంటర్కోస్టల్ మజిల్స్ అనేవి 11 పేర్స్లో ఉంటాయి. ఇవి 12 పేర్స్ ఆఫ్ రిబ్స్లో ఆక్యుపై అవుతాయి. మరి 11 పేర్స్ 12 పేర్స్ అంటే ఏంటి దాని? సో ఫస్ట్ రిబ్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది. సో దాంట్లో కాకుండా మిగతా 11 పేర్స్లో అంటే ఫస్ట్ సెకండ్లో ఒకటి, సెకండ్ థర్డ్లో ఒకటి అట్లా. సో 11 పేర్స్ ఆఫ్ ఇంటర్కోస్టల్ మజిల్స్ 12 పేర్స్ ఆఫ్ రిబ్స్లో ఆక్యుపై ఉంటాయి. ఇవి 2 లేయర్స్గా ఉంటాయి, ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్, ఇంటర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్. ఓకేనా? సో ఇవేమంటారు, ఈ మజిల్స్ మనం డ్యూరింగ్ ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్పిరేషన్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. డ్యూరింగ్ ఇన్స్పిరేషన్ టైం మనం ఇన్హేల్ చేసేటప్పుడు ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఇది ముంగటికి కిందికి ఎక్స్పాండ్ అవుతాయి అన్నమాట. వేరస్ ఇంటర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్ ఏమో ఎక్స్పిరేషన్లో ఇన్వాల్వ్ అవుతాయి, అప్పుడు ఇవి కిందికి వెనకకి వైపుకి వెళ్తాయి అన్నమాట. మజిల్ మూమెంట్స్ అనేది అంటున్నాను. అండ్ ఈ కాంట్రాక్షన్ ఆఫ్ ద ఇంటర్కోస్టల్ మజిల్స్ అనేవి స్టిమ్యులేటెడ్ బై ద ఇంటర్కోస్టల్ నర్వ్స్. ఓకేనా? ఓన్లీ ఫస్ట్ రిబ్ ఒక్కటే ఫిక్స్ అయి ఉంటాయి, మిగతా రిబ్స్ అన్నీ ఫ్రీలీ మూవబుల్ డ్యూరింగ్ ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్పిరేషన్. సో దట్ ఏమంటారు, దిస్ వన్ థొరాసిక్ క్యావిటీ అనేది ఎన్లార్జ్ అవుతుంది. ఎందుకనంటే టు గివ్ ద స్పేస్ ఫర్ ద లంగ్స్ టు ఎక్స్పాండ్. ఓకేనా? సో దానికోసం ఈ ఇంటర్కోస్టల్ మజిల్స్ విల్ హెల్ప్స్ ఎ లాట్. ఈ పిక్చర్లో యూ క్యాన్ సీ క్లియర్లీ హౌ ద ఇంటర్కోస్టల్ మజిల్స్, దట్ ఈస్ ఎక్స్టర్నల్ అండ్ ద ఇంటర్నల్, హౌ దే అరేంజ్డ్ అరౌండ్ ద రిబ్స్. అంటే రిబ్స్ మధ్యలో ఎలా అరేంజ్ అయ్యాయో దట్ యూ క్యాన్ సీ క్లియర్లీ ఇన్ దిస్ పిక్చర్. Now we will see the another muscle, that is diaphragm. ఓకేనా? డైఫ్రమ్ అనేది డోమ్ షేప్డ్ మస్కులర్ స్ట్రక్చర్ అనమాట. ఇది థొరాసిక్ క్యావిటీని, అబ్డామినల్ క్యావిటీని సపరేట్ చేస్తుంది. సో ఇట్స్ స్టేస్ బిట్వీన్ ద థొరాసిక్ అండ్ అబ్డామినల్ క్యావిటీస్. సో ఇది థొరాసిక్ క్యావిటీకి ఫ్లోర్గా వర్క్ చేస్తుంది అండ్ అబ్డామినల్ క్యావిటీకి రూఫ్గా వర్క్ చేస్తుంది. అండ్ దీంట్లో సెంట్రల్ టెండౌన్స్ అనేవి ఉంటాయి, మజిల్ ఫైబర్స్ అనమాట. ఇవి లోవర్ రిబ్స్కి, స్టర్నమ్కి, వర్టిబల్ కాలమ్కి అటాచ్ అయ్యి ఉంటాయి విత్ 2 క్రూరా అని. అంటే కొన్ని లైక్ టెండన్స్ అంటే తెలుసు కదా, మజిల్స్ లైక్ స్ట్రక్చర్ అనమాట, వాటిని క్రూరా అని కూడా అంటారు. ఎప్పుడైతే డైఫ్రమ్ చాలా రిలాక్స్డ్గా ఉన్నప్పుడు సెంట్రల్ టెండాన్ అనేది 8th థొరాసిక్ వర్టిబ్రే దగ్గర ఉంటుంది. ఎప్పుడైతే ఇది కాంట్రాక్ట్ అవుతుందో అప్పుడు ఇది సెంట్రల్ టెండాన్ అనేది లాగబడుతుంది కిందికి అని, అంటే in order to expand the thoracic cavity. అప్పుడు that will goes to the 9th thoracic
వర్టిబ్రే, ఎందుకంటే థొరాసిక్ క్యావిటీని పెద్దగా చేయడానికి, ఇన్ ఆర్డర్ టు గివ్ ద స్పేస్ ఫర్ ద లంగ్స్ టు ఎక్స్పాండ్. ఓకే, సో ఇలా ఎక్స్పాండ్ చేసినప్పుడు థొరాసిక్ క్యావిటీలో ప్రెషర్ అనేది తగ్గిపోతుంది, రిలాక్స్గా ఉంటుంది. కాకపోతే అబ్డామినల్ క్యావిటీస్ అండ్ పెల్విక్ క్యావిటీస్లో ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అండ్ వేరాస్ ఐ హ్యావ్ టోల్డ్ యూ, ఇంటర్కోస్టల్ మజిల్స్ స్టిమ్యులేట్ టు కాంట్రాక్ట్ బై ద ఇంటర్కోస్టల్ నర్వ్స్. ఇక్కడ ఫ్రెనిక్ నర్వ్స్ అనే ద్వారా ఇది కాంట్రాక్ట్ స్టిమ్యులేట్ అవుతాయి అనమాట ఇన్ ఆర్డర్ టు కాంట్రాక్ట్. అండ్ దిస్ వన్ క్వైట్ రెస్ట్ఫుల్ బ్రీతింగ్ని ఒక్కొక్కసారి డైఫ్రమాటిక్ బ్రీతింగ్ అని కూడా అంటారు, ఎందుకంటే 75% ఆఫ్ ద వర్క్ అనేది డైఫ్రమ్ చేస్తుంది కాబట్టి డైఫ్రమ్ మజిల్స్ విల్ డూ. సో ఇన్ దిస్ పిక్చర్ యూ క్యాన్ సీ క్లియర్లీ ద స్ట్రక్చర్ ఆఫ్ ద డైఫ్రమ్ అనేది స్ట్రక్చర్ చూస్తారు. సో డోమ్ షేప్డ్ మస్కులర్ స్ట్రక్చర్ కాబట్టి రైట్ అండ్ లెఫ్ట్ డోమ్ ఇట్ వాస్ సపరేటెడ్. ఓకే, దెన్ క్రూకస్ క్రింద ఉన్నాయి చూడండి, క్రోరా, అదే క్రోరా అనమాట, దట్ రైట్ అండ్ ద లెఫ్ట్ క్రోరా. సో ఇంటర్కోస్టల్ మజిల్స్ డైఫ్రమ్ రెండు ఒకటేసారి కాంట్రాక్ట్ అవుతాయి అన్నమాట ఇన్ ఆర్డర్ టు ఎన్లార్జ్, అంటే థొరాసిక్ క్యావిటీని ఆల్ డైరెక్షన్స్లో ఎక్కువ అంటే స్పేస్ని ఏమంటారు ఎన్లార్జ్ చేయడానికి, ఫ్రమ్ బ్యాక్ అయినా ఫ్రంట్ అయినా సైడ్ టు సైడ్ టాప్ టు బాటమ్. సో అన్ని సైడ్స్ నుంచి ఆల్ డైరెక్షన్స్ నుంచి ఎన్లార్జ్ అవ్వడానికి ఇవి రెండు సైమల్టేనియస్గా కాంట్రాక్ట్ అవుతాయి డ్యూరింగ్ ఇన్స్పిరేషన్ అండ్ ద ఎక్స్పిరేషన్. సో సైకిల్ ఆఫ్ బ్రీతింగ్ చూస్తే దేర్ ఆర్ 3 phases: ఇన్స్పిరేషన్, ఎక్స్పిరేషన్ అండ్ పాజ్. ఓకేనా, సో యావరేజ్ రెస్పిరేటరీ రేట్ ఏమో 12 to 15 breaths per minute అండ్ అడల్ట్గా చూస్తే. ఓకేనా, సో దీనికంటే ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా ఇట్ విల్ బి ఏ డిఫరెంట్ కండిషన్స్, బట్ నార్మల్ రెస్పిరేటరీ రేట్ ఈస్ 12 to 15. ఇట్ హ్యాస్ టు బి నో. ఇక్కడ ఇంకొకటి నేను అంటే యాజ్ ఏ వర్క్ అంటే నేను హాస్పిటల్లో వర్క్ చేసేటప్పుడు ఇక్కడ నేను చూసే అంటే ఎక్స్పీరియన్స్ అనేది ఒకటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు టీపీఆర్ చార్ట్ ఉంటుంది కదా, సో అందులో మనము వెన్ ఎవర్ వీఆర్ మార్కింగ్ రెస్పిరేటరీ రేట్ అప్పుడు వీ హ్యావ్ టు కన్సిడర్ ద ఏజ్ ఆల్సో. ఎందుకంటే ఇది నార్మల్ అడల్ట్ వాళ్ళకి 12 to 15 ఉంటుంది, అదే చిల్డ్రన్కి వస్తే ఏమంటారు పెరిగిపోతుంది, అదే ఇంకా ఇన్ఫెంట్స్కి వస్తే ఇంకా పెరిగిపోతుంది. కాకపోతే నేను చూసేప్పుడు పిఐసిలో చిల్డ్రన్ వార్డ్లో చేసినప్పుడు కూడా సేమ్ రొటీన్గా 12 to 15, 16, 20 మధ్యలోనే మార్క్ చేసేస్తున్నారు. సో చిల్డ్రన్స్కి ఇది నార్మల్ కాదు, అది బ్రెడికార్డియా అవుతుంది. సో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ కూడా అవుతుంటాయి. దట్స్ వై వీ హ్యావ్ టు నో ఈచ్ అండ్ ఎవ్రీ నార్మల్ రేట్స్ అనమాట. ప్రతిదీ తెలుసుకోవాలి, తట్టు డిఫరెంట్గా ఉంటాయని తెలుసుకోవాలి, అన్నీ ఒకటే దానికి మనము అప్లికేబుల్ చేయడానికి ఉండదు. సో నాలెడ్జ్ ఈజ్ మస్ట్, మనకి నాలెడ్జ్ కంపల్సరీ అవసరము. ఏదో పాస్ అయిపోయామా జస్ట్ పాసింగ్ కోసమే ఎంసీక్యూస్ చదివామా అన్నట్టుగా ఉండకూడదు. యూ హ్యావ్ టు హ్యావ్ ఎ బేసిక్, అట్లీస్ట్ బేసిక్ థియరీ నాలెడ్జ్ అయినా కంపల్సరీగా ఉండాలి. ఇప్పుడు అంటే అన్ని వేళల్లో మనము సేఫ్ సైడ్ ఉండం కదా, ఎప్పుడో ఒకసారి పడితే బోర్ల పడ we can't get up also. So that's why you have to know each and everything. So the first phase of breathing is inspiration. So what will happen in inspiration during inspire the air? So మనం ఎయిర్ లోపలికి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే కెపాసిటీ, థొరాసిక్ క్యావిటీది కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది డ్యూ టు ద కాంట్రాక్షన్ ఆఫ్ ద ఇంటర్కోస్టల్ మజిల్స్ అండ్ ద డైఫ్రమ్. బికాస్ ఆఫ్ దిస్ ఏమవుతుంది, ప్లూరల్ క్యావిటీలో ఏదైతే ప్రెషర్ ఉంటుందో అది డిక్రీజ్ అయిపోతుంది వెన్ కంపేరింగ్ విత్ ద అట్మాస్ఫెరిక్ ప్రెషర్ అవుట్ సైడ్ ది. ఓకే, సో బికాస్ ఆఫ్ దట్ ఇది కూడా ప్యాసివ్లీ ఎక్స్పాండ్ అయిపోతుంది బై పుల్లింగ్ ద లంగ్స్. ఓకేనా, లంగ్స్ని కూడా పుల్ చేసుకుంటూ. సో లైక్ దట్ ద ఎయిర్ విల్ ఇన్హేల్డ్ అంటే ఇన్సైడ్ ఇన్హేల్ చేసి దట్ విల్ ఎంటర్స్ ఇన్ టు ద లంగ్స్ త్రూ టిల్ ద ఆల్వియోలై. సో ఇలా అట్మాస్ఫిరిక్ ఆల్వియోలై ప్రెషర్ కూడా ఈక్వలైజ్ అయిపోతుంది అనమాట. సో ఇన్స్పిరేషన్ ప్రాసెస్ ఇస్ ద యాక్టివ్ ప్రాసెస్ అనమాట. సో ఇక్కడ ఎనర్జీ ఈజ్ నీడెడ్ ఫర్ ద మజిల్ కాంట్రాక్షన్ అండ్ ఇట్ లాస్ట్ ఫర్ 2 seconds. సో వెన్ ఎక్స్పిరేషన్ అంటే ఎక్స్పిరేషన్ అయినప్పుడు ఏమవుతుంది, రిలాక్స్ అయిపోతుంది. ఇంటర్కోస్టల్ డైఫ్రమ్ మజిల్స్ ఎవ్రీథింగ్ విల్ బి రిలాక్స్డ్. సో ఇది రిలాక్స్ అయినప్పుడు ఏమవుతుందంటే అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అనేది తగ్గిపోతుంది, ఇంటర్నల్ ప్రెషర్ విల్ బి ఇంక్రీజ్. సో ఆ ప్రెషర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏదైతే ఎయిర్ ఉంటుందో లంగ్స్లో ఆల్వియోలాలో దట్ ఆల్ విల్ బి ఎక్స్పెల్డ్ త్రూ ఎక్స్పిరేషన్. ఓకేనా, కాకపోతే అంత ఎయిర్ ఏం వెళ్ళదు, దేర్ విల్ బి సమ్ ఎయిర్ విల్ బి ప్రెజెంట్ ఇన్సైడ్ ద ఆల్వియోలా ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ద కొలాప్స్. ఓకేనా, అండ్ ఈ ప్రాసెస్ని ప్యాసివ్లీ టేక్స్ ప్లేస్. ఇక్కడ ఎనర్జీ ఏమీ అవసరం ఉండదు. Now we will see the lung volumes and capacity. So normally respiratory cycles
15 per minute ఉంటుంది. అంటే నార్మల్లీ రేంజ్ 12 to 16 అనమాట. సో హియర్ దే ఆర్ టేకింగ్ లైక్ యావరేజ్ 15 అంటే 15 సైకిల్స్ పర్ మినిట్. సో టైడల్ వాల్యూమ్ అంటే ఏంటిది? అమౌంట్ ఆఫ్ ఎయిర్ మనము ఈచ్ సైకిల్, నాట్ పర్ మినిట్, ఈచ్ సైకిల్కి ఎంత ఎయిర్ ఇన్ అండ్ అవుట్ అవుతుందో ఆ అమౌంట్ ఆఫ్ గ్యాస్ని టైడల్ వాల్యూమ్ అని అంటారు. అది 500 ml ఉంటుంది నార్మల్ రేంజ్. ఓకే, దెన్ talking about the exchange of gases, this is already we have explained. So during inspiration time లో ఆక్సిజన్ అనేది మనం ఇన్హేల్ చేస్తాము. సో ఇన్ ద alveoli అంటే పార్ట్ ఆఫ్ ద లంగ్స్, ఓకేనా. సో దాంట్లో ఏమవుతుందంటే దేర్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాస్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ ద క్యాపిలరీస్ అండ్ ద టిష్యూస్ సైమల్టేనియస్లీ, ఓకేనా. జస్ట్ క్యాపిలరీస్ నుంచి ఆక్సిజన్ ఎలా అబ్జర్వ్ చేసుకుంటుందో సెల్స్, అలానే అక్కడ నుంచి కార్బన్ డైఆక్సైడ్ కూడా బ్లడ్ ఆల్వియోలై దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. సో దేర్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ విల్ టేక్స్ ప్లేస్, దట్ ఈస్ ఆక్సిజన్ అండ్ ద కార్బన్ డైఆక్సైడ్. అండ్ ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో డిఫ్యూజన్ అవుతుంది కదా ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ బిట్వీన్ ద ఆల్వియోలై అండ్ ద క్యాపిలరీస్, అది ప్రెషర్స్ మీద ప్రెషర్ డిఫరెన్సెస్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది, ఓకేనా. సో డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్ అనేది 2 వేస్లో తీసుకుంటుంది, ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ రెస్పిరేషన్. ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ అనేది గ్యాస్ ఎక్స్చేంజ్ అట్ ఆల్వియోలై అండ్ ద క్యాపిలరీస్ మధ్యలో జరిగే రెస్పిరేషన్ ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ అంటారు, విచ్ విల్ టేక్స్ ప్లేస్ అట్ ద లంగ్స్. ఇంటర్నల్ రెస్పిరేషన్ అని అంటే టిష్యూస్ అండ్ మెటాబోలిక్ టిష్యూస్ ఉంటాయి కదా, సెల్స్ మధ్యలో జరిగే రెస్పిరేషన్ని ఇంటర్నల్ రెస్పిరేషన్ అంటారు. ఎక్స్టర్నల్ రెస్పిరేషన్లో ఆక్సిజన్ తీసేసుకొని కార్బన్ డైఆక్సైడ్ని ఏమంటారు, ఇట్ విల్ డిఫ్యూజ్ అంటే అవుట్ పంపించడానికి అవుతుంది. ఇంటర్నల్ రెస్పిరేషన్లో ఏంటిదంటే అక్కడ ఆక్సిజన్ని ఇచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ని క్యారీ చేసుకొని వచ్చేదాన్ని ఇంటర్నల్ రెస్పిరేషన్ అని అంటారు. సింపుల్ టర్మ్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని అంటే ఎక్స్టర్నల్ రెస్పిరేషన్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ది తక్కువగా ఉంటుంది. వెన్ కమింగ్ టు ద ఇంటర్నల్ రెస్పిరేషన్ దగ్గరికి వచ్చినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది, ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ చాలా తక్కువగా ఉంటుంది, అంతే కదా. ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ దగ్గర ఆక్సిజన్ క్యారీ చేసి ఇట్ విల్ ట్రాన్స్పోర్ట్ ఆల్ ఓవర్ ద సెల్స్ అనమాట. మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ని క్యారీ చేసుకొని వస్తుంది ఇంటర్నల్ రెస్పిరేషన్ నుంచి. సో దట్స్ అబౌట్ ఇట్. అండ్ వన్ మోర్ థింగ్ మీరు తెలుసుకోవాల్సింది ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్. సో ఇది ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ అని మనం తెలుసుకున్నాం, ఇదంతా క్యారీ అవుతుంది, కానీ ఇది ఎవరు క్యారీ చేస్తారు? హెమోగ్లోబిన్, ఓకేనా. సో హెమోగ్లోబిన్ ఓన్లీ విల్ క్యారీ ద ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. ఏ హెమోగ్లోబిన్ అయితే ఆక్సిజన్ క్యారీ చేసుకుంటుందో బ్లడ్లో దాన్ని ఆక్సీ హెమోగ్లోబిన్ అని అంటారు. అండ్ ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ని క్యారీ చేసుకుంటూ వెళ్తుందో దాన్ని కార్బో అమైనో హెమోగ్లోబిన్ అని అంటారు, ఓకేనా. అండ్ దిస్ ఆల్ రెస్పిరేషన్ అనేది కంట్రోల్ చేసేది రెస్పిరేటరీ సెంటర్ మెడులా ఓబ్లాంక్టా. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫిజియాలజీ ఆఫ్ రెస్పిరేషన్. ఐ హోప్ యూ పీపుల్ క్యాన్ అండర్స్టాండ్. సింపుల్ వేలోనే చెప్పాను, ఎక్కువగా డీప్గా వెళ్ళలేదు. ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ don't forget to hit the like button and please like, share and subscribe my channel.